రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆ రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా దొరకలేదు. అసలు ప్రాణాలతో ఉందా? ఉంటే ఎక్కడుంది? పాప కనిపించక ఇప్పటికి 3 వారాలు దాటింది. రోజు రోజుకి తల్లి ఆరోగ్యమేమో క్షీణిస్తోంది. బిడ్డ కనిపించకుండా పోయేసరికే కన్న పేగు విలవిల్లాడుతుంది. పాప తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు, జర్నలిస్టులు అందరూ పాప కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇన్ని రోజులైనా కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. పాపతో వెళ్ళిన కుక్క కూడా చనిపోయింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో కనీసం ఏ చిన్న క్లూ కూడా దొరక్కపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏడ్చి, ఏడ్చి తల్లి కంట కన్నీరు కూడా ఆవిరైంది. తండ్రి కూడా మానసికంగా అలసిపోయాడు. కాకినాడ రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు అయితే సొంత బిడ్డ మిస్ అయినంత బాధతో రేయింబవళ్ళు పాప ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని రకాలుగా సెర్చింగ్‌లు చేస్తూనే ఉన్నారు. అయినా సరే పాపను ఎవరన్నా ఎత్తుకెళ్లారా? లేదంటే ఇంకేదైనా చేశారా? ఎత్తుకెళ్ళిన వాళ్ళు బయటకు చెప్పకుండా కామ్‌గా ఉంటున్నారా? బయటకు తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని, జనం రాళ్లతో కొడతారని భయపడుతున్నారా? పాపను ఒక వ్యక్తే ఎత్తుకెళ్ళాడా? లేక కొంతమంది కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఎత్తుకెళ్లారా? టీమ్‌గా ఏర్పడి పాపని కిడ్నాప్ చేస్తే ఈ పాటికి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కనీసం లీకులు ఇచ్చుండేవాళ్ళు. కానీ ఇంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటప్పుడు ఒక్కడే ఎత్తుకెళ్ళాడా? బయటకు తెలిస్తే చితక్కొడతారని చెప్పడం లేదా? పాపను తన వద్దే పెట్టుకొని సైలెంట్‌గా ఉండిపోయాడా? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. జూన్ 6న ఇంటి వద్ద ఆడుకుంటున్న పాప ఒక్కసారిగా మాయమైపోయింది. రోజులు గడుస్తున్నాయి. గాలింపు కొనసాగుతోంది. కానీ జాను జాడ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. పామాయిల్, జీడి మామిడి తోటల మధ్య ఉన్న చిన్న ఇంటి వద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. పాపతో పాటు ఇంటి పెంపుడు కుక్క కూడా కనిపించకపోవడంతో మొదట అడవిలోకి వెళ్ళి ఉండొచ్చంటూ అందరూ భావించారు. కానీ అక్కడి నుంచే కేసు ఊహించని మలుపులు తిరగడం ప్రారంభమైంది. ఈ కేసును పోలీసులు సాధారణ మిస్సింగ్ కేసుగా చూడలేదు. వందలాది మంది సిబ్బంది, ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. వందల ఎకరాల అటవీ ప్రాంతాన్ని అణువణువు జల్లెడ పట్టారు. చెరువులు, బావులు, కొండ చర్యలు, తోటలు అన్నీ వెతికారు. అయినా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బిడ్డ ఆచూకీ దొరుకుతుందని, మళ్ళీ తమ కూతురుతో ఆడుకోవాలని జ్ఞానేశ్వరి తల్లి భవానీ కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తోంది. ఆర్టీవీతో తన బాధను పంచుకుంటోంది ఆ తల్లి. ఒక్కసారి భవానీ తల్లి ఏమంటుందో, తన బాధను ఎలా వెళ్ళబోసుకుంటుందో ఒక్కసారి మీరే చూడండి. కుదిరిపడిందమ్మా నీకు? లేదు సార్, బాగాలేదు సార్. నీకు ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుందా ఇది? లేదు సార్. ఫుడ్ ఏం తింటున్నావా లేదా? ఇంకా అలాగే సార్. తింటున్నారా అంటే ఇంకా అలాగే. వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 22 రోజులు సార్. ఏమన్నా మరి కొంతమంది జ్యోతిష్యులు వచ్చారు, ఏమి రకరకాలు చెప్తున్నారు, ఏమన్నా మరి అది తెలుస్తుంది అంటున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మరి పాప క్షేమంగా ఉందని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే అందరూ కూడా తనకు రావాలని కోరుకుంటున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, అనారోగ్యంగా బారిన పడ్డావు, ఇలా ఎక్కువగా మాట్లాడించడం కూడా వాళ్ళందరికీ ఏం చెప్తారు? పాప అయితే ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంది అని అనుకుంటున్నాను సార్. వస్తే బాగుండు. ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఎలా ఉందో ఏటని కొంచెం భయంగా ఉంది. ఎంత ఎలాటోళ్ళన్నా ఒక్క పిల్లని, ఎవరి పిల్లల్ని వాళ్ళని తప్ప ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు, కానీ బయట వాళ్ళ పిల్లల్ని చూడలేరు కదా. ఒకవేళ ఎవరి దగ్గర ఉండుంటే ఎలా ఉంది, ఏటి, ఏం చేస్తుందనే సగం భయం సార్. ఎక్కువగా ఉంది నీకు? అవును సార్. ప్రస్తుతం మా భయం అంతా అది. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే కనుక ఏంటి, ఎలా ఉంది అనే భయం సార్. పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికారులు, పోలీసులు అందరూ కూడా ఎలా పనిచేశారు అనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా బాగా చేశారు సార్. డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా వేరేలా ఉండినేమో. డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికీ కూడా 22 రోజులు అవుతుంది, ఇప్పటికీ అంతే
వాళ్ళు కష్టపడుతున్నారు సార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంతే కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరి కష్టం వృధా పోకుండా పాప దొరికితే బాగుండని అనుకుంటున్నారు. పాప వీళ్ళ కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది, వృధా కాకుండా ఫలితం ఉంటుంది, పాప కనిపిస్తుంది అన్న ఆశ అయితే ఉంది సార్. పాపకి జ్యోతిష్లు వచ్చారు, ఎవరెవరు వచ్చారు? ఎవరెవరో నాకు తెలియదు సార్. వచ్చారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే సార్. ఆ రోజు ఆ టైంలో తిమ్మస్వామి ఎవరో అఘోరా తిమ్మప్ప ఎవరో వచ్చారు కదా, ఏమో సార్, ఆయన వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాడు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అన్నారు సార్. ఇతను మొన్న వచ్చిన అతను అతని ఎవరు? పోలవరం అండి సార్. ఆయన వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని. ఏదో రాశారు కదా, ఫోటో కూడా తీసుకున్నట్టున్నారు మీరు అందులో ఏదో. అది మా చిన్న అమ్మాయి సార్, పేరు బలం. మా చిన్న అమ్మాయిది రాశి నక్షత్రం. జ్ఞానేశ్వరి రాసేటి అన్ని కూడా చెప్తున్నారు. దాని నక్షత్రం రాసి అంతే సార్ చెప్పు. అవన్నీ చూసి వచ్చేస్తుందని చెప్పారు. చెప్పారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నాం? మొత్తం మొదటి నుంచి కూడా మీ పాప క్షేమంగా రావాలి మేము కూడా కోరుకున్నాం, మేము కూడా తిరిగాం. అందరూ కూడా ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఏం చెప్తాను సార్, ఇంకా చెప్పడానికే ఉన్నాయి. ఇంత కష్టానికి పాప వస్తుంది అని ఆశ అయితే ఉంది సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు అనడానికి అయితే సరిపోలేము సార్. వాళ్ళు అడగడానికి కూడా మేము సరిపోలేము. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంతే కష్టంతో మాకన్నా వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి. మేము సార్ ఇంటికాడ ఉండి మా ఏడుతున్నాం, లేదంటే బాధపడుతున్నాం. ఉదయం లేచిన కానీ వాళ్ళు నైట్ పడుకున్నాం, వాళ్ళు అంతే కష్టపడుతున్నాం. వాళ్ళు అడగడానికి కూడా మేము సరిపోలేము సార్. కానీ ఏంటంటే ఏదో ఒక రోజు, ఇంత కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది అని అనుకుంటున్నాం సార్. చూశారు కదా, ఆ తల్లి ఎంత బాధపడుతుందో. పాప గురించి ఆలోచించి ఏడ్చి ఏడ్చి చివరికి ఆ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. మరోవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. ఇంతమంది వెతుకుతున్నా కనీసం పాప ఎక్కడుందో ఇన్ని రోజులు కూడా తెలియడం లేదు. దేవుడు కూడా కనీసం కనికరం చూపించడం లేదు. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియడం లేదంటూ పాప తండ్రి ఆర్టీవీతో మాట్లాడుతుంటే ఆయన బాధ ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. మీరు చూడండి. ప్రస్తుతం గణేష్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పమ్మా, అసలు 22 రోజులు అవుతుంది చిన్నారి కోసం మొత్తం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కన పాప వచ్చేస్తుందని, పాప రాక కోసం మీ భార్య ఎవరైతే ఉన్నారో భవానీ కూడా ఎదురు చూస్తుంది. ఇప్పుడంతా కూడా ఆరోగ్యం ఎలా ఉంది తనకి? ఇవాళకి ఎన్ని రోజులు అవుతుంది మొత్తం? మొత్తం ఈ యొక్క ప్రాంతం మొత్తం పోలీసులు అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ క్లూ దొరకదు, ఏమి దొరకలేదు అసలు. అసలు అంటే ఇప్పటికి 22 రోజులు అవుతుంది. ఒక పక్కన పోలీసులు తిరుగుతున్నారు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం అన్ని కూడా తిరిగారు. ఏ ప్రాంతాల్లో తిరగడం మొదలు పెట్టారు? మొత్తం ఏరియా మొత్తం చూస్తున్నారు. ఏ ప్రాంతాల్లో? టౌన్ మొత్తం అంతా చూస్తున్నారు. ఎటువంటి క్లూ అలాగని ఇప్పుడు కూడా వదిలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. తిరుగుతున్నాం. అంటే ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనరల్గా? ఇప్పుడు 22 రోజులు అవుతుంది, నీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఎటువంటిది అంటే క్లూ ఏం అర్థం కావట్లేదు అసలు, ఏమైంది అన్నది ఏం అర్థం కాకుండా. అంటే పాప జ్ఞానేశ్వరి ఇలా జరిగి ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఏదో నీకు అనుమానం ఉంటుంది కదా, నువ్వు ఆలోచించి పోలీసులు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు, నీకంటూ ఒక ఆలోచన ఇలా జరిగి ఉండొచ్చేమో అనే ఒక అనుమానం ఏదైనా ఉందా? అనుమానం ఎప్పుడు ఇలా జరగలేదు. దానివల్ల ఏమైంది ఏటన్నదే టెన్షన్, ఏం అర్థం కావట్లేదు. మీతో ఎలా ఉండేది జ్ఞానేశ్వరి చిన్నప్పుడు? అదే తన చిన్నతనం నుంచి కూడా మీతో ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి 22 రోజులుగా? నాతోనే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా ఉందో ఏటన్నది టెన్షన్. అంటే అడవి జంతువులు ఇటువైపు నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నావు, ఇటువైపు అడవి జంతువులు కానీ ఎటువైనా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇప్పుడు వచ్చి అలాంటి ఏమీ లేవు. అడవి శాఖ అధికారులు కూడా వచ్చారు, మొత్తం కూడా చూశారు, ఎక్కడ కూడా కనపడలేదు అంటున్నారు.
ఒకవేళ నువ్వు పాప క్షేమంగా ఎక్కడో ఎవరో తీసుకెళ్ళిపో ఉంటారో ఒక అనుమానం నీలో ఉందా? అనుమానం అంటూ ఉన్న ఏకులు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంత ఇంతమంది చేస్తున్నారు అయినా చచ్చినట్లు ఏం తెలియదు. అంటే పాప బతికి ఉంది, క్షేమంగా ఉంది, అలాగ తీసుకెళ్ళిపోయారు 100 కిలోమీటర్ దూరంలో ఉందని ఇలా కొంతమంది చెప్తున్నారు. అటువంటి వాటిని మీరు నమ్ముతున్నారు? అందరూ వచ్చి అంటున్నారు కానీ పాప ఎలా ఎక్కడ ఉందన్నది క్లారిటీ లేదు. చెప్పడం తప్ప చూపించడం ఎవరు లేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? పాప క్షేమంగానే ఉంది, బతికే ఉంది అంటున్నారు. అంతే. చూపిస్తున్నారా ఏమన్నా జ్యోతిష్యం చెప్పి పాప ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా, అవన్నీ వాస్తవాలని ఆయన నక్షత్రం చూపించే కదా పేరెట్టారు. నెక్స్ట్ చూపించాను ఇంకా జ్ఞానేశ్వరి అండి. ఒకటే పేరు వచ్చింది, అది ఒకటే పెట్టి. ఏమన్నారు మొన్న వచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అవుతున్నాం? పోలవరం పోలవరం నుంచి. ఏం చెప్తున్నాడు అతను? వచ్చేస్తుందా అంటున్నాను. ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అతను? అది వచ్చే నెల 28వ తారీఖు లోపల వస్తుంది. 28వ తారీఖు లోపల. అంటే పాప ఎక్కడో ఎవరో తీసుకెళ్ళిపోయిన బాబతే ఇటువైపు జీడిపెక్కలు ఏరుకున్న వాళ్ళు వచ్చిన బాబతే అలా అనుకున్న కొంచెం ఎక్కడ దిక్కున ఉందనే కదా అనుకున్నారు. క్షేమంగా ఉందని అంటున్నాడు, ఉందని అనుకుంటున్నాను కానీ ఏంటన్నది క్లారిటీ రావాలి. మరి ఏమంటున్నారు అంటే పోలీసులు ఇప్పటికే పిలిచారు, విచారించారు, ఏం జరిగేది ఏమన్నా అడిగేవారు? మామూలుగా అనుమానం అంటే ఏమన్నా ఉందా ఏమో అడిగేవారు. అయితే ఏమీ లేదు. ఎవరి మీద గొడవలు గట్రా ఉన్నాయి. అంటే కొంతమంది రకరకాలుగా మీ మీద కూడా మీ రకరకాలుగా అనుమానాలు అంటే మీ తండ్రి ఒకసారి విచారించి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే పదే గతంలో కూడా మన ఆర్టీవీ ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళ చాలా అమ్మాయికులు చాలా పాపని 20 నిమిషాల వ్యవధిలో అంటే అతను పని నిమిత్తం వెళ్ళిపోయాడు, ఈ విషయంలో తల్లిదండ్రులను ఎందుకు అనుమానిస్తున్నారో కూడా మేము ప్రశ్నించాం. దాన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళ ప్రాసెస్ ద్వారాగా అనుమానించారు. అలాంటి క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఏంది తనకి ఎలా ఉంది ఇప్పుడు పాప? మొన్నటిదాకా రకరకాలుగా కొన్ని టీవీల్లో కూడా రకరకాలుగా చెప్పేశారు, వచ్చేసింది పోలీస్ స్టేషన్లో ఉంది పాప అప్పచెప్పేస్తున్నారు అని అన్నప్పుడు నీకేమనిపించింది? ఎక్కువ ఫేక్ న్యూస్లు ఎక్కువ పెడుతున్నారు కదా. పాప ఎక్కడ ఉందో తెలియలేని బాధలు మనం ఉన్నారు. అద్భుత. ఆ విధంగానే మరి నిజంగా భవానీ నీరసగిలిపోయింది అనుకోవచ్చా అలాంటివి ఉండడం వల్ల? అవును. ఏం చెప్పగలుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మీ పాప అంటే నిన్నటి వరకు కూడా మొన్న 22 రోజుల ముందు మీ పాప ఎవరో తెలియదు, మీరు ఎవరో తెలియదు. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మీరంటే అందరికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? పాప ఎక్కడున్నా క్షేమంగా ఏ గొడవలు ఉన్నా సరే ఎవరికి కనిపించలే ఎక్కడ వదిలేయాలని అనుకుంటున్నాను. వదిలేస్తే మా పాప మా దగ్గరికి వచ్చేస్తుందని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళి కోరుకున్న ప్రతి ఒక్కరికి ఏదన్నా ఎక్కడన్నా సిటీలో కానీ ఎక్కడన్నా వదిలేస్తే పలానా వాళ్ళకి కనిపించి దొరుకుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు కొంతమంది అనుమానాలు అప్పట్లో కారు కూడా ఏదో ఉందన్నారు కదా, వాళ్ళు మళ్ళీ మీరు సంప్రదించి మామే ఎందుకు చెప్పు ఇలాంటివి అని కూడా అలాంటివి ఏమన్నా బెదిరింపులు ఏమైనా వచ్చాయా? అలాంటివి ఏం లేదు కదా, వాళ్ళు మిమ్మల్ని అడగడం కానీ అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. వాళ్ళు ఎవరన్నా తెలుసు కదా నీకు? కాంటాక్ట్ నెంబర్ ఏ ఊరు అన్నారు వాళ్ళు? వాళ్ళు అన్నవరం అది వాళ్ళు కూడా విస్తరించారు. వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించారా? అసలు మేము మా వాళ్ళు మేము అటువంటివి చేయలేదని ఏమైనా వచ్చి మీతో మాట్లాడారా? లేదని. లేదా? అంటే ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సీరియస్ తీసుకున్నారు, హోంమంత్రి అనిత కూడా వచ్చారు. మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ళైతే గట్టిగానే పనిచేస్తున్నారు, ఏదో కాజుకు తెలియాలని. ఇప్పుడు దొరకట్లేదు. ఏం చెప్పదలుచుకున్నా అంటే వీళ్ళందరూ కూడా చాలా మంది కృషి చేశారు, ఎఫెక్ట్ పెట్టారు మొత్తం. వాళ్ళైతే బాగానే పనిచేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు కావాలంటారు, ఏదో ఇప్పుడు దొరకట్లేదు, చాలా ప్రయత్నం చేస్తుంది. జనరల్గా ఇలాంటి కేసుల్లో కొన్ని రోజుల్లోనే ఆధారాలు దొరుకుతాయి, కానీ జ్ఞానేశ్వరి కేసులో మాత్రం ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. జ్ఞానేశ్వరి జాడ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఓవైపు ఆ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది, మరోవైపు ఆ తండ్రి కూడా రోజు రోజుకి తన నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. శారీరకంగాను మానసికంగాను ఆ తల్లిదండ్రులు ఇద్దరూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ఎవరో పండితులు వస్తారు,
ఇంకెవరో ఏదో మంత్రాలు తెలిసిన వాళ్ళు వస్తారు. ఇలా చేస్తే దొరుకుతుంది, అలా చేస్తే దొరుకుతుంది, పలానా టైంకి వస్తుంది, పలానా దగ్గర ఫోటో పెడితే మీకున్న నరదృష్టి బ్యాలెన్స్ అవుతుంది. ఇలా రకరకాలుగా చెప్పారు. పోలీసులు కూడా అడివంతా వెతికారు. అక్కడికి పని చేసుకునే వాళ్ళ కూలి కోసం వచ్చిన వాళ్ళని ప్రశ్నించారు. చివరికి ఆ తండ్రిని కూడా ప్రశ్నించారు. ఏదైనా సమాచారం దొరుకుతుందేమో, ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, ఇంకెవరికైనా మీ మీద కోపం ఉందా, ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, మీతో ఎప్పుడైనా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఇలా అన్ని రకాలుగా ప్రశ్నించి చూశారు. కానీ చివరికి మిగిలింది మాత్రం ఏదీ లేదు. ఆ పాప జాడా తెలియలేదు. ఈ ప్రయత్నాలకి కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప, దేవుడా నువ్వే ఒక దారి చూపించు అని వేడుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? ఇలా పాప మీద బెంగ పెట్టుకుని ఆ తల్లికి తండ్రికి కూడా ఏదో ఒకటి జరగకుండా చూడు తండ్రి అని అడగడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? మీరైతే ఏం చేస్తారు? అసలు ఈ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? మొత్తం ఈ సెర్చ్ ఆపరేషన్‌లో కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం మీకెలా అనిపిస్తుంది? ఉన్న ఒక్కగానొక్క ఆధారం, ఆ కుక్క చనిపోవడం, ఆ కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా ఏమీ తెలియకపోవడం. మీకు సర్ప్రైజింగ్‌గా అనిపించడం లేదా? సో, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.